మన పిల్లల ఫ్యూచర్ని మనం ఎలా సెట్ చేయాలి? మనకిష్టమైనట్ట లేకపోతే వాళ్ళకిష్టమైనట్ట? పేరెంట్స్ చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళకు కొన్ని కలలు, కొన్ని ఆశలు పిల్లల మీద ఉంటాయి. వాటిని మనం అనుకున్న విధంగా పిల్లల మైండ్లోకి ట్యూన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? లెట్ us see టుడే. పిల్లలకి జనరల్ గా ఏది బెస్టో మనకి ఎప్పుడు తెలుస్తుంది. అది పేరెంట్స్ గా మనకున్న ఒక వరం. మనం అనుకునే ఫీల్డ్ లోనే సెటిల్ అవ్వాలా లేకపోతే పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలా అనే దానికి ఎప్పుడూ కూడా తర్జన భర్జన జరుగుతూ ఉంటుంది. బట్ యాజ్ ఏ పేరెంట్ మీరు ఫస్ట్ మీ పిల్లల ఇంట్రెస్ట్ ని తెలుసుకోవాలి అని నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పున్నాను. సో లెట్ us see. అంటే పిల్లలకి ఇష్టమైన ఆర్ట్, పెయింటింగ్ ఇట్లాంటివన్నీ ఫీచర్స్తో ఉన్న కోర్సెస్ ఏమన్నా ఉంటాయా, లేకపోతే మనం అనుకునే ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ ఇటువంటి రంగాల్లోనే మనం పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటున్నామా అనేది మనం క్వశ్చన్ చేసుకుందాం. లేదు, పేరెంట్గా మన పిల్లలకి ఏది మంచో నాకు తెలుసు, నేను మెడిసినే జాయిన్ చేస్తాను అని మనం ఒక దృఢ సంకల్పంతో ఉన్నామా? పిల్లలు మీ మాట ఎందుకు వినాలి? మీరు ఎప్పుడైనా అసలు మెడిసిన్ లో ఏముంటుంది, మెడిసిన్ చదవడం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి, అసలు మెడిసిన్ రంగం అంటే ఏంటి, డాక్టర్లు ఎలాంటి వర్క్స్ చేస్తారు, అసలు ఎటువంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి, మన బాడీలో ఉండే అవయవాల గురించి కానీ వాటిల్లో జరిగే వేరియస్ చేంజెస్ వల్ల కానీ లేకపోతే వాటికి వచ్చే డిఫరెంట్ డిసీజెస్ గురించి కానీ మీరు ఎప్పుడన్నా మీ పిల్లలతో మాట్లాడారా? మరి ఇవన్నీ మాట్లాడకుండా మీ పిల్లల్ని జస్ట్ లైక్ దట్ మెడిసిన్లో తీసుకెళ్లి వేసేద్దామని మీరు ఎలా అనుకుంటున్నారు? సో పాయింట్ ఏంటంటే, మీరు ఒకవేళ ఒక రంగంలో మీ పిల్లల్ని చదివించాలి అని అనుకుంటే ముందుగా ఆ రంగం గురించి మీరు అంటే ఆ సబ్జెక్ట్స్ గురించో కోర్స్ గురించో కంప్లీట్గా అవగాహన పెంచుకోండి. ఈ అవగాహనతోనే మీరు పిల్లలకి టెలివిజన్లో వాళ్ళ బయోగ్రఫీస్ కానీ ఇట్లాంటివన్నీ మనం చూపిస్తూ ఉండాలి. సో దట్ ఏంటంటే పిల్లలు వాటికి కాస్తో కూస్తో ఫస్ట్లో అట్రాక్ట్ అవుతారు. సో ఇట్లా అట్రాక్ట్ అయినప్పుడు నువ్వు కూడా ఇట్లాంటి ఒక మంచి రంగంలో ఇలాంటి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి అనేది మీరు స్లోగా పిల్లల మైండ్లో కనుక ఇంప్లాంట్ చేస్తే తప్పకుండా వాళ్ళు మీ డైరెక్షన్లోకి వస్తారు. బట్ ఇదంతా ఎప్పుడు చెయ్యాలి? ఇంటర్కి రాగానే బైపీసీ, ఎంపీసీ తీసుకునేటప్పుడే మనం చూసుకోవాలా, లేకపోతే ఇతరత్ర వొకేషనల్ కోర్సెస్ తీసుకుంటున్నప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలా? చాలా మంది పిల్లలు 90% తల్లిదండ్రుల కంపల్షన్ వల్లనే డిఫరెంట్ బ్రాంచెస్ ని తీసుకుంటున్నారు, ఏదైనా ఎంపీసీ కానీ బైపీసీ కానీ. బట్ మిగతా కోర్సెస్ కి వాల్యూ లేరా? మిగతా కోర్సెస్ లో మనం ఎక్కడా కూడా వేరే గొప్ప పర్సనాలిటీస్ ని చూడట్లేదా? చూస్తున్నాం. సుప్రీం కోర్ట్ జడ్జ్ అనగానే మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాము, ఒక ఐఏఎస్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాము, ఒక మినిస్టర్ కి రెస్పెక్ట్ ఇస్తాము. సో ఇటువంటి మార్గాల్లోకి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మీరు సరైన మార్గంలో పిల్లల్ని ఫస్ట్ నుంచి నడిపించాలి. అది ఎప్పుడు అంటారా? పిల్లలు హై స్కూల్కి రాగానే వాళ్ళకి సరైన షోస్ని కానీ మనం సరైన న్యూస్ని కానీ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటే పిల్లలు తప్పకుండా మన మాట వింటారు. వాళ్ళు ఆ ఏజ్లో అప్పుడప్పుడే వాళ్ళ బ్రెయిన్ మెచ్యూరిటీలోకి వస్తూ ఉంటుంది కాబట్టి స్లోగా వాళ్ళ హై స్కూల్ లెవెల్లోనే వేరే సబ్జెక్ట్స్ చదివేటప్పుడే వాళ్ళు ఏ సబ్జెక్ట్లో చదివితే బాగుంటుంది, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది చూసుకొని మీరు తప్పకుండా పిల్లల్ని కనుక మీకు నచ్చే డైరెక్షన్లోకి స్లోగా డైవర్ట్ చేసి ఆ రకమైన షోని కానీ ఆ రకమైన పర్సనాలిటీ బయోగ్రఫీని కానీ వాళ్ళ అచీవ్మెంట్స్ని కానీ మీరు చూపిస్తూ ఉంటే తప్పకుండా పిల్లలు మోటివేట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు 7th క్లాస్ నుంచే గూగుల్ సిఇఓ పలానా, మైక్రోసాఫ్ట్ సిఇఓ పలానా, వీళ్ళు ఇలా చదివారు, ఇన్ని అంచెలుగా వాళ్ళు ఎదిగారు, వాటన్నిటికీ కంప్యూటర్ సైన్స్ ఒక బ్యాక్గ్రౌండ్, ఒక బ్రాంచ్ అనేది మీరు పిల్లలకి ఇంట్రడ్యూస్ చేశారనుకోండి. సో 7th, 8th క్లాసెస్ నుంచే మనం ఇలా ఇంప్లాంట్ చేస్తే ఇలాంటివన్నీ వాళ్ళకి చూపిస్తే తప్పకుండా పిల్లలు అదే మోటివేషన్తో అదే పట్టుదలతో అదొక గోల్ లాగా వాళ్ళ మైండ్లో పెట్టుకుని తప్పకుండా మీరు ఫ్యూచర్లో నడిపించే పాత్రలోనే వాళ్ళు ఖచ్చితంగా నడుస్తారు. కొన్ని టిప్స్ చూద్దాము. మీరు పిల్లల్ని 7th, 8th క్లాస్లోనే ఒక గ్రేడింగ్లో వాళ్ళని అనలైజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ ఉందా, సైన్స్ వైపు ఇంట్రెస్ట్ ఉందా, టెక్నాలజీని ఫాలో అవుతున్నారా, న్యూస్ అప్డేట్స్ చూస్తున్నారా, లేకపోతే సినీ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, పొలిటికల్ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా అనేదాన్ని మీరు క్లియర్ కట్గా అనలైజ్ చేసుకోండి. వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న 2-3 బ్రాంచెస్ని కానీ 2-3 సబ్జెక్ట్స్ని కానీ మీరు షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకోండి. మీరు దాని ప్రకారంగా వాళ్ళకు ఒక కెరియర్ ప్లాన్ అనుకుంటే మైండ్లో, సో వీటి ద్వారా వాళ్ళు ఆ పాత్రలోకి ఎలా వెళ్ళాలి అనేది మీరు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా కనుక కృషి చేస్తే వాళ్ళు తప్పకుండా సరైన మార్గంలో వెళ్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న మార్గంలోనే వెళ్తున్నాం అన్న ఫీలింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా చదువుకుంటారు, ఉన్నత పదవులు అధిరోహిస్తారు.